హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు చిన్న. సో ఈరోజైతే ఒక రెసిపీ అయితే చేయబోతున్నా. అదేంటైతే మొక్కజొన్న గ్యారెలు. సో మా హస్బెండ్ అయితే ఇప్పుడే మొక్కజొన్నలు అయితే తీసుకొని వచ్చిండు. ఇప్పుడైతే గ్యారెలు చేస్తున్నా. సో రెసిపీలోకి వెళ్దాం, చూసేయండి. ఇప్పుడైతే ఇవి ఉన్నాయి కదా, ఇది మిక్సీ జార్లో వేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకుందాము. అట్లనే మిక్సీ అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్ ఒలిచినది తీసుకొని వచ్చిండు. బాగా లేతగా ఉన్నాయి. ఇందులో వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఫస్ట్ ఇట్లా బయట నుండి తీసుకొని వచ్చిండు కదా, కడిగిన ఒకసారి అయితే. పచ్చిమిర్చి, వెల్లుల్లి. ఫస్ట్ ఇది వేసిన తర్వాత మళ్ళీ టిప్పు ఇవి అన్నీ కలిపేసేసుకుంటా. బయట అయితే పిల్ అవుతూ ఉంది, డిస్టర్బెన్స్ అయితే చాలా ఉంది. ఇలానే వేసుకుంటే బాగుంటుంది, వెల్లుల్లి పొట్టు తీయకుండా గ్యారెలోకి. అయిపోయినాయి కదా. ఇందులో జీలకర్ర కూడా కలిపేసి ఉంది, అందుకని చెప్పేసి ఆవాలు కూడా కలిపేసి ఉన్నాయి, అందుకని చెప్పేసి రాకుండా ట్రై చేస్తున్నాను. ఆవాలు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి మిక్సీలో వేసేస్తే అయిపోతుంది. మిర్చి వేసినా కానీ ఇంకొంచెం కారం వేస్తే కూడా టేస్టీ ఉంటుందని చెప్పేసి కారం వేసేస్తున్నా. సాల్ట్. ఇదైతే ఒకసారి మిక్సీ వేసేసుకుంటా. తర్వాత నెక్స్ట్ ఇదే ప్రాసెస్లో అవి కూడా పట్టుకుంటాను, చూస్తూ ఉన్నాను. మిక్సీ అయితే వేసుకున్నా. చూడండి, ఇందులో వాటర్ కూడా వేయలేదు, లేత ఉన్నాయని చెప్పేసిన కదా మొక్కలు, అందుకని చెప్పేసి కొంచెం లూజ్ అయింది. వాటర్ కూడా వేయలేదు నేను. ఇందులో కొంచెం క్రిస్పీగా ఉండేటట్టుగా మళ్ళీ ఇది కొంచెం ఇట్లా అయింది కదా పల్చగా, కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకుంటే అప్పటికప్పటికి సరిపోతుంది. పచ్చగానే పట్టుకున్నాను, అట్లుంటేనే బాగుంటుంది గ్యారెల్లోకి. ఈ వాటర్ అనేది వేయట్లేదు, ఎందుకంటే కడిగిన కదా, బయట నుంచి తీసుకొచ్చిళ్ళు. మనం ఒలుచుకుంటేనేమో నీట్గా చెరుక్కుంటాం కదా, అందుకని చెప్పేసి కడిగేసిన. వాటర్ వేయకున్నా కూడా మెత్తగా పేస్ట్లో అయిపోయింది. అయిపోయినాయి కదా. అందులో కారం వేసినా కదా, ఇందులో వేయట్లేదు, ఓన్లీ మిర్చితోనే ఇక సరిపెడతాను. సాల్ట్ కొంచెం వేద్దాము. ఇది దొడ్డు ఉప్పు నేనే మిక్స్ చేసిన. ఇదైతేనే మంచిగా ఉంటుంది. మనం సన్నుప్పు వాడకం తగ్గించాలని చెప్పేసి అదే వేసేస్తే ఎక్కువ కర్రీస్లో.
ఇంత వెల్లుల్లిపాయను కూడా అందులో వేసేస్తున్నా. ఇవి కూడా మిక్సీ చేసేసుకుంటే అయిపోతుంది. మిక్సీ చేసేసుకున్నాను. ఇవి కూడా మిక్సీ అయితే పట్టుకున్నాను. వాటర్ అయితే వేయకుండా కూడా కొంచెం పల్చగానే వచ్చింది. ఇందులోకి కొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడికక్కడికి కొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తుంది. కరివేపాకు కొత్తిమీర అయితే ఇంట్లో లేదు, ఇక అవైతే వేయట్లేదు. ఇంకా పల్చగానే ఉంది పిండి అయితే, అడ్జస్ట్ చేస్తాను. కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నా. ఆయిల్ హీట్ ఎక్కింది, ఒకసారి అయితే వేసుకుందాము. పొంగుతున్నాయి, బాగానే మంచిగా వస్తున్నాయి. పిండి లూజ్ అయింది కదా అనుకున్నా కానీ బాగానే వస్తున్నాయి. కలర్ఫుల్గా వచ్చేసినాయి చూడండి, మంచిగా పొంగుతూ ఉన్నాయి. కొద్దిసేపు ఉంచేసి తీసేస్తే అయిపోతుంది. చూడండి, కాళ్ళనే మంచి క్రిస్పీగా అయితే వచ్చినాయి. బాగా మాడకుండా కొంచెం డార్క్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకున్నాను. ఈ విధంగా అయితే కావాలి. ఆయిల్ అంతా పోయే వరకు జల్లించి ఇటు సైడు గిన్నెలో ఒక పేపర్ అయితే వేసుకున్నాను, ఇందులో వేసేసుకున్నాను. స్మెల్ అయితే బాగా వస్తాను. చాలా రోజుల తర్వాత చేస్తున్నాను కదా, మంచిగా అనిపిస్తుంది స్మెల్ చూస్తే. వేయడంతోనే మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, అట్లయితేనే లోపల ఉడుకుతుంది. లేకపోతే హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి, లోపల ఉడకదు, పిండి పిండి అట్లనే ఉంటుంది. అందుకని నేను తక్కువ మంట పెట్టుకున్నాను. మనం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎక్కువగా మంట పెట్టుకుంటే తొందరగా కాలిపోతాయి, బాగుంటాయి.
ఫ్రెండ్స్ లాస్ట్కి అయితే చేయడం అయితే అయిపోయింది. కొంచెము పిండి లూజ్ ఉందని చెప్పిన కదా నేను, అందుకని కొంచెం ఆయిల్ కూడా ఎక్కువనే పీల్చుకుంది. నేను అందుకనే బియ్యం పిండి వేసినాను కూడా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పీల్చుకుంది. ఇక లాస్ట్కి అయితే అయిపోయినాయి చేయడం అయితే. ఈ విధంగా అయితే వచ్చినాయి. కలర్ అయితే చాలా బాగుంది కదా. ఇట్లనే క్రిస్పీగా కాల్చుకుంటేనే లోపల అనేవి బాగా ఉడుకుతాయి. ఇక కొంచెము ఈ విధంగా కొంచెము వైట్ వచ్చింది కదా, ఇట్లా కాల్చుకుంటే కొంచెం క్రిస్పీగా ఉండే, అందుకని ఇలా కాల్చుకుంటాను ఇప్పటికీ. సో ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని రెసిపీస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.